పరాశక్తి అనే మూవీ చూసా. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ శ్రీలీల. మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. ఇదైతే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మంచి స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో చాలా థాట్ ప్రొవోకింగ్‌గా ఉంటదనమాట. అంటే ఎగ్జిక్యూషన్‌లో అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ ఉన్నాయి గానీ, సూపర్ సినిమా మాట. చాలా బా అనిపించింది. యాక్చువల్‌గా మూవీ దేని గురించంటే, ఇండియా వర్క్స్ బికాస్ ఆఫ్ డైవర్సిటీ, నాట్ బికాస్ ఆఫ్ యూనిఫార్మిటీ అన్న పాయింట్‌ని చూపించాలనుకున్నారు. అది బా చూపించారన్నమాట. లాంగ్వేజ్ 1965 ఆ టైంలో హిందీ లాంగ్వేజ్ అనేది మన కంట్రీ మొత్తం గూడా ఒక కంపల్షన్‌గా ఇరికిచ్చాలి అని చెప్పి ట్రై చేశారన్నమాట. వాళ్ళ మదర్ టంగ్ ఏదైనా గానీ హిందీ లాంగ్వేజే అందరూ పాటించాలి ఖచ్చితంగా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కింద అని ప్రకటించారు అప్పట్లో. దీనికోసం ప్రొటెస్ట్ చేశారన్నమాట. తమిళనాడులో సెంటర్ అయ్యి ఉంది ఈ ప్రొటెస్ట్ అనేది. మిగతా వాళ్ళందరూ గూడా కలిసారన్నమాట. అసలు ఆ టైంలో ఏం జరిగింది? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? అవన్నీ కూడా చాలా బా చూపిచ్చారు. లాస్ట్‌కి అసల అనుకున్నట్టుగానే లాంగ్వేజ్‌ని ఎలా తెచ్చుకున్నారని చూపిచ్చారన్నమాట. అసలు ఇలాంటిది ఒకటి జరిగిందన్న విషయం నాకు నిజంగా తెలీదన్నమాట. ఈ సినిమా చూసేంత వరకు కూడా. అంత బా అనిపిచ్చింది. ఇలాంటి మూవీస్ తీయాలి. మన దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మన హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన సినిమా ఇది. అండ్ సెకండొచ్చి నాకు సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చిందేంటంటే శ్రీలీల యొక్క క్యారెక్టరైజేషన్స్. కేవలం డాన్స్ కోసం మాత్రమే గాకుండా ఒక మంచి పెర్ఫార్మన్స్ చేసే రోల్ ఇచ్చారు. దానికి తను గూడా న్యాయం చేసిందనిపిచ్చింది. బా చేసిందన్నమాట. డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు గదా! ఆ లాంగ్వేజ్‌కి రిలేటెడ్‌గా ఒక పర్సన్‌ని తీసుకొచ్చారన్నమాట. తెలుగు లాంగ్వేజ్‌కి సంబంధించినట్టుగా రానాని అండ్ మలయాళంకి సంబంధించిన బేసిల్ జోసెఫ్, తమిళ్ శివకార్తికేయన్ ఇలా కొంతమందిని తీసుకొచ్చారు. బెంగాలీ గూడా ఉన్నారు గానీ నాకు వాళ్ళ పేర్లు తెలీవు. ఇలా అందరిని తీసుకొని చూపిచ్చారు. అందరూ యూనిట్‌గా కలిసి చేశామని చెప్పి బావుంది. నాకైతే అది బా అనిపిచ్చిందన్నమాట. సో, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మస్ట్ వాచ్ మాట.